ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. జబర్దస్త్ అనే ఈ స్టేజ్ ఎంతో మంది సామాన్యుల్ని సెలబ్రిటీస్ గా చేసింది. అలాగే మరికొంతమంది కొత్త వాళ్ళని పరిచయం చేయబోతుంది ఈ జబర్దస్త్. చూసేవన్నయ్య, మనం కొత్త వాళ్ళమైనా రాగానే బ్లాస్ట్ చేశారు. వీళ్ళు ముందు బ్లాస్ట్ అంటారు, సరిగా చేయకపోతే ఇదే మీకు లాస్ట్ అంటారు. ఇంటెలిజెంట్ ఫెలో. అన్నయ్య, తమ్ముడు, మనం ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఉంటాం రా. ఎందుకంటే చలాకి చంటి బుల్లెట్ భాస్కర్ లా విడిపోవడానికి మన మధ్య ఇగోలేం లేవు. హైపరాది అదిరేబులా విడిపోవడానికి నాకు వెన్నుపొడి పొడిచే ఆలోచన లేదు. సుధీర్ రష్మిల ఎవరిదారి వాళ్ళు చూసుకోవడానికి మన మధ్య లేనిపోయిన లవ్ ట్రాక్స్ లేవు. అమ్మా, నీకేమైనా కోరికలు ఉన్నాయా? కృష్ణ భగవాన్ గారితో ఫోటో దిగాలనుందిరా. అవి కాకుండా తీరని కోరికలు ఏమైనా ఉంటే చెప్పమ్మా. నాకేం కోరికలు ఉంటాయిరా? నా 2 కొడుకుల పెళ్లిలో చేసేసాను. మీరే కాయో పండో చేతిలో పెట్టేస్తే నా శేష జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తాను. ఇదిగో మా కాయ. ఇదిగో అమ్మ పండు. సార్, ఆ ఫోటో ఏదో ఇప్పుడే దిగితే బెటర్ అనుకుంటా. ఈ లేసిన పంచదెబ్బకి మీరు ఇంకా మమ్మల్ని పిలవరని అర్థమైంది. సిగ్గు లేదురా, శరం లేదురా, ఏం బతుకురా నీది? ఇన్ని వేల కోట్ల ఆశపరుడివి, ఇన్ని కార్లకు నువ్వు ఒక్కడివి. ఈ ఇంట్లో పెళ్లి చేసుకుని ఒక పిల్ల చెంగుమంటూ తిరగాలని నీకు ఆశ లేదురా? ఈ బతుకు బతకడం కంటే ఏ నుయ్యో గొయ్యో చూసుకొని చచ్చిపోరా అని అంటున్నారు అయ్యగారు మీ గురించి. రంగా, నా ఆస్తినంత నేను నా ఆస్తినంత నేను నా ఆస్తినంతా అనాథ ఆశ్రయానికి రాసేసి నేను వెళ్ళిపోండి. ఒక్కొక్కసారి చెప్పరా రంగా? నా ఆస్తి మొత్తం అరుణ పెళ్లి సికింద్రాబాద్ లో చేసుకుందాం, హైదరాబాద్ లో చేసుకుందామా? గుజరాత్ లో చేసుకుందాం బాబు. నాకు లోకల్లో ఉన్న పిల్లనే కావాలి. నువ్వు హైదరాబాద్ అని నిన్ను ప్రేమించా. ఈ సంబంధం క్యాన్సిల్. ఓకే రండి, తాగండి. అబ్బా, అద్భుతం. అనవసరంగా వదిలేశాడు అబ్బా నీ లవరు. వాడంత నీచుడు ఉంటాడా అబ్బా? వాడంత ఎదముంటాడా? నికృష్టుడా, భాస్కరుడా. ఏం నొక్కుతున్నావు నాన్న? ఏమండి? ఆడి పిల్లం మసాజ్ చేస్తుంది, నువ్వు చెయ్యి. నాకు రాదండి. దానికి మసాజ్ కూడా రాదట. అరే, ఏమి లేనాకేనా ఎగిరెగిరి పడుతుంది. అన్ని ఉన్నాచలే. మాయా బ్రతుకే మాయా. పేరుకు దేవదాస్ నిన్నేనే సరే, లవ్ ఫెయిల్ నాది కదండి. దీంది అది సాల్వ్ చేసుకోలేదు, మంత తాగలేదు కదా. నేను తాగుతున్నాను అందుకనే. దుర్మార్గుడా. కుక్క చూడరాగా ఎంత ప్రేమగా నాకేస్తుందో. నీకు విషయం చేసా, గత జన్మలో బాయ్ ఫ్రెండ్స్ అందరూ కుక్కల్లో ఇప్పుడు పుడతారట. మళ్ళీ ఇప్పుడు రేవేం తీసుకోవడం అలా ప్రేమగా నాకేయడానికి. అన్నా, ఇరుగు దిష్టి, పొడుగు దిష్టి, పాత టీం దిష్టి, కొత్త టీం దిష్టి, ఆఖరికి రేష్మి దిష్టి అన్న ఉంచన్న. రాకేష్, ఫస్ట్ టైం నీకు ఉమ్మేసే అవకాశం వచ్చింది. త్వరగా ఉమ్మేసే. రాలేననుకున్నారా? మళ్ళీ ఎందుకు వచ్చావు అనుకుంటున్నారు. వీళ్ళు ఒకసారి రమ్మంటారు, ఒకసారి ఆగండి అంటారు, మళ్ళీ కాసేపు రమ్మంటారు. అసలు ఎందుకో నాకేం అర్థం కావట్లేదురా. వాళ్ళేమో నిన్నొచ్చి రాకింగ్ రాకేష్ లా చేయమంటారు. ఓకే, నువ్వేమో రాకేష్ మాస్టర్ లా చేస్తావు. గ్యాప్ రాకేమొస్తుంది? ముహూర్తం ఎన్ని గంటలకి? మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు SMS చేయండి. ఎందుకంటే మీ మాటల కన్నా ముందు నాకు SMS మెసేజ్ అంటే పెట్టండి. తల్వాజం 3 గంటలకి. పండు, ఏంటి నువ్వు స్కిట్ చేస్తావా? డి అయినా ఈవెంట్లు అయినా, శ్రీదేవి అయినా, జబర్దస్త్ అయినా నేను దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ అందరు పారిపోతారు. అంతేనా? అంతే. 2 షెడ్యూల్ వరకు చూద్దాం, తర్వాత డిసైడ్ అవుదాం. నువ్వు సామాన్యుడు కాదురా. టీమ్ లీడర్ ఇచ్చారు ఏంటి? దిష్టి గట్టి తగిలేదా? దిష్టి తగిలిందా? తీసేయాలి. అంతే కదా, నేను చూసుకుంటా. రష్మి దిష్టి, ఖుష్బు గారి దిష్టి, అందరి దిష్టి. నాది వృచ్చికం. అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? యాదృచ్ఛికం. ఇది ఏ రాశి? తులా. నన్ను ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు?
ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు మీ ఈటీవీలో.